అదే కదా అతని ఉద్దేశం. పోలవరం దగ్గరది కానీ ఇది గవర్నమెంట్ తరపున కట్టిస్తే, అట్లాగే గవర్నమెంట్ ప్రొడక్షన్ బిగిన్ చేస్తే దాంట్లో నుంచి కొంత మనకి ఈ ఉచిత విద్యుత్కి ఇచ్చేటటువంటి డబ్బులు, భూమి అదే కరెంటు ప్రభుత్వం ఉత్పత్తి చేయాలని ఒక ప్లాన్ చేశాడు. అది ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇంకోటి అసలు టోటల్ పవర్ ఏమన్నా తీసుకెళ్ళి ఏ అదానీలకు అంబానీలకు ఇస్తారా? ఎందుకంటే కొన్ని చోట్ల అట్లా ప్రైవేట్ కంపెనీలు వచ్చేసినాయి. గతంలో 2019లో అట్లాంటి ప్రయత్నం జరిగిందని చంద్రబాబు మీదన అసెంబ్లీ వేదికగా ఇతను ఆరోపించాడు జగన్మోహన్ రెడ్డి. అందులో అప్పుడు ఏంటవి మన ఇవి కూడా దాని పేరేంటవి పవర్కి సంబంధించిన స్టేషన్లు, సబ్ స్టేషన్లు, ల్యాండ్లు ఉంటాయి కదా, ఆ ల్యాండ్లన్నింటినీ కూడా కాగితాలన్నీ రెడీ చేస్తారు అమ్మడానికి. హిందూజాలో ఎవరో కొనుక్కోవడానికి రెడీ అయితే ఈ లోపు అదానీయులు వచ్చేసి వాళ్ళు మాకు కావాలనేటప్పటికి ఈ లోపు ఎలక్షన్స్ వచ్చి ఆగిపోయింది. లేకపోతే అప్పుడు అమ్మేద్దాం అనుకున్నారు అన్నట్టు అప్పుడు జరిగినటువంటి కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, ప్రైవేట్ పరం అయిపోతుంది, అప్పుడు కంప్లీట్ గా అటుకి వెళ్ళిపోతుంది అనమాట. అట్లాంటిది ఇప్పుడు ముంబైలోనే అక్కడ ఉంది, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో. అట్లా చేస్తే డేంజర్, ఇక చాలా ప్రమాదకరమైనటువంటి ఇష్యూ. వాస్తవంగా ఎంతసేపటికి కొన్ని ఇష్యూస్ ఎట్లా ఉంటాయి అంటే, మనం